గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు గోరుచిక్కుడుకాయ కొబ్బరి వేసి కూర తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయలు 250 గ్రాములు, శనగపప్పు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 1.5 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/4 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, నూనె 7 టీ స్పూన్లు. ఇప్పుడు కొబ్బరి కారానికి కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఇక్కడ నేను 100 ml కప్పు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు 6, జీలకర్ర 1/2 టీ స్పూను. ఇప్పుడు ఈ కూర తయారు చేసుకునే ముందు చేసుకోబోయే ప్రిపరేషన్స్ని చూద్దాం. ఈ గోరుచిక్కుడుకాయల్ని తరుక్కోవటం కన్నా ఉలుచుకుంటే ఎంతో బాగుంటాయి. ఎందుకంటే ఈ గోరుచిక్కుడుకాయల్లో బాగా పీచు ఉంటుందన్నమాట. ఆ పీచు మొత్తం తీయలేము, కానీ తరుక్కుంటే ఆ ముక్కలకి ఉండిపోయి మనం తినేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. అదే ఒలుచుకుంటే కొద్ది కొద్దిగా పీచుని తీసేస్తాము, కాబట్టి ఒలుచుకుంటే ఎంతో బాగుంటాయి ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు. ఇప్పుడు ఆ ఒలుచుకోవడం ఎట్లాగో చూద్దాం. ముందుగా గోరుచిక్కుడుకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని అబ్జర్వ్ చేస్తే ఈ బొమ్మలో చూపించిన విధంగా ఒక సైడ్ ఉంటుంది, రెండో సైడు గార పెట్టినట్టు లోపల వైపుగా ఉంటుంది. ఈ సైడ్ ఇప్పుడు మనం పీచు తీసుకోవాలి. దీనికి మీరు ఏం చేస్తారంటే ఎడం చేత్తో గోరుచిక్కుడుకాయని పట్టుకుని కుడి చేత్తో చిన్న ముక్క కట్ చేసి ఆ ముక్కని పైకి లాగితే ఈ రకంగా పీచు ఊడిపోయి గోరుచిక్కుడుకాయ ముక్క వస్తుంది. ఇప్పుడు ఆ పీచుని పట్టుకుని కిందకి లాగితే పీచు గోరుచిక్కుడుకాయ నుంచి విడిపడిపోయి ఈ రకంగా వచ్చేస్తుందన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా మనం పీచుని తీసేసేయాలి. ఈ రకంగా తీసుకుని అన్ని గోరుచిక్కుడుకాయల్ని ఒలుచుకుని వాటిని పక్కన పెట్టుకోండి. ఈ రకంగా ఒలుచుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి వేసుకోండి. అందులో కొద్దిగా నీళ్లు స్ప్రే చేసుకుని ఆ బౌల్ని మైక్రోవేవ్లో పెట్టి మూత ఏటవాలుగా పెట్టి హై పవర్ మీద 5 నిమిషాల పాటు మైక్రోవేవ్ చేయండి. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి అవసరం అనిపిస్తే మరి కాసిన నీళ్లు స్ప్రే చేసి మైక్రోవేవ్లో పెట్టుకుని 30% పవర్లో 7 నిమిషాల పాటు మైక్రోవేవ్ చేయండి. ఆ తర్వాత 5 నిమిషాలు స్టాండింగ్ టైం ఇచ్చి చూస్తే ముక్కలు ఈ రకంగా మనకి చక్కగా ఉడికి ఉంటాయన్నమాట. వేలుతో నొక్కి చూస్తే చక్కగా కట్ అవుతాయి. కరివేపాకుని తీసుకుని శుభ్రం చేసుకుని సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోండి. కొబ్బరిని ముక్కలు చేసుకుని పెట్టుకోండి. అలాగే ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఈ కొబ్బరి ముక్కలు, అలాగే ఈ జీలకర్ర ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని వాటిని నీళ్లు పోయకుండా పేస్ట్ చేసుకోండి. కచ్చాపచ్చాగా మనకి ఈ బొమ్మలో చూపించిన విధంగా ఉంటుందన్నమాట. ఈ రకంగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. ఆ తర్వాత అందులో నూనె వేసి కాయండి. నూనె కాగాక శనగపప్పు అలాగే మినప్పప్పు ఇవి 2 వేసి వేయించుకోండి. ఈ పప్పులు మనకి కొద్దిగా రంగు మారేదాకా వేయించుకోవాలి. అవి కొద్దిగా రంగు మారుతున్నప్పుడు అందులో ఆవాలు వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా వేసి ఇవన్నీను బాగా ఫ్రై చేసుకోండి. ఈ తిరగమూతంతా బాగా ఫ్రై అయిన తర్వాత తరిగి ఉంచుకున్న కరివేపాకుని ఇందులో వేసి బాగా కలుపుకోండి.
ఆ తర్వాత పసుపు వేయండి. పసుపు వేసి మొత్తం అంతా బాగా కలపండి. ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న కూర ముక్కల్ని ఇందులో వేసి మొత్తం కలుపుకోండి. ఈ కూరకి సరిపడినంత ఉప్పు కూడా వేసి కలపండి. ఇప్పుడు ఈ ఉప్పు ఈ కూర ముక్కలకి పట్టాలన్నమాట. అందుకని మూత పెట్టి సన్నని సగం మీద ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత తీసి చూస్తే ఈ రకంగా పొడి పొడిలాడుతుంది కూర. ఇప్పుడు ఒకసారి కలిపి దాంట్లో ఈ తయారు చేసుకున్న కొబ్బరి కారాన్ని వేసుకోండి. వేసి మొత్తం అంతా కూరకి పట్టేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు ఈ రుచులన్నీ ఆ కూరకి పట్టాలంటే మళ్ళీ మూత పెట్టి సన్నని సగం మీద ఒక నిమిషం పాటు మగ్గనిస్తే కూర మనకి రుచిగా తయారవుతుందన్నమాట. ఇలా తయారైన ఈ కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకుని సర్వ్ చేసుకోండి వేడివేడి అన్నంతో. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని తయారు చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీ యొక్క డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.